ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న PVR TV9 న్యూస్ కు స్వాగతం. ధనుర్మాసం సందర్భంగా లోక కళ్యాణార్థం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ధనుర్మాస మహాపాదయాత్ర ఘనంగా నిర్వహించబడుతుంది. శ్రీ 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 త్రిదండి చిన్న జిఆర్ స్వామివారి దివ్య ఆశీస్సులతో డిసెంబర్ 25న ఉదయం 8 గంటలకు హమాలివాడ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం నుంచి బొక్కలగుట్ట పుష్యముఖం పర్వతం వరకు సుమారు 12 కిలోమీటర్ల మహాపాదయాత్ర జరుగుతుంది. పర్వతం చుట్టూ గోమాతతో గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు. హిందూ ఉత్సవ సమితి మంచిర్యాల ఆధ్వర్యంలో జరిగే ఈ పవిత్ర కార్యక్రమంలో హిందూ బాంధవులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరుతున్నారు. పురవీధుల గుండా ప్రారంభమైనటువంటి పాదయాత్ర బొక్కలగుట్ట దగ్గర ఉన్నటువంటి ఋష్యముఖ పర్వతం దాకా 12 కిలోమీటర్ల మహాపాదయాత్ర. ఆ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం గోవధ మానేయాలి, అలానే చట్టాలు మత మార్పులను చాలా చక్కగా అమలుపరచాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశం. ఈ పాదయాత్ర అనంతరం అక్కడ చేరుకున్నాక ఋష్యముఖ పర్వతం చేరుకున్నాక ఆవుతో పాటు గోమాతతో పాటుగా అక్కడ ఒక ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ ఉంటుంది. తదనంతరం అక్కడ వచ్చినటువంటి హిందూ బంధువులందరూ కూడా భోజన వసతి ఏర్పాటు అని చెప్పేసి హిందూ ఉత్సవ కమిటీ చెప్తున్నది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు ఎవరి చేతులలో చూసినా వాళ్ళ మతగంధాలు ఉంటాయి. మన హిందువుల మతగంధమైనటువంటి భగవద్గీతను ఎవరు పట్టించుకోవట్లేదు. దీన్ని ఉద్దేశించి హిందూ ఉత్సవ కమిటీ వాళ్ళు ఆ రోజు ఎవరైతే పాదయాత్ర చేస్తారో గిరి ప్రదక్షిణ చేస్తారో వారందరూ కూడా ఒక భగవద్గీత ఇద్దామన్నప్పుడు మంచి సంకల్పంతో ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ మహాపాదయాత్రలో పాల్గొని దీన్ని విజయవంతం చేసి ఆ గిరి ప్రదర్శనాన్ని కూడా చక్కగా చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం.